ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదానికి వారసులగుటకే మీరు పిలువబడితిరి అని దేవుని వాక్యం ఉంది. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత కూడా తీర్చబడును అని ఉంది. యోహాను సువార్త 15:7 మీరు నా యందును నా మాటలు మీ యందును ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని. మనం దేవుని యందు ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఏదైతే అడుగుతామో ఆ విషయంలో దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అత్యధికమైన కార్యాలు చేయువాడై ఉన్నాడు దేవుడు. అందుకని ప్రతి విషయమందు కూడా దేవుని వాక్యానికి లోబడి మరి ప్రార్థించేవారుగా, దేవుడు ఆశీర్వదిస్తాడని విశ్వాసంతో ఉండేవారుగా. ఎందుకంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని వాక్యం ఉంది. యేసుక్రీస్తు రక్తమందు కడగబడి యేసు నామం ముందు విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడిన వారికి నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చునని దేవుడు చెప్పినాడు. మరొక మాట, ద్వితీయోపదేశకాండము 28 మరి 1 కాడిని చూసుకున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుడు ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ అయితే కట్టడలు ఇచ్చాడో అవన్నీ కూడా దేవుని మాట శ్రద్ధగా విని అనుసరించినప్పుడు ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. కొట్లలో చేసే సర్వ ప్రయత్నాల్లో యెహోవా నీకు మేలు కలిగినట్లుగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు సమస్తం కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతావు. నీ మీద పడే శత్రువులు ఒక్క త్రావు నీ మీదకి వస్తే వాళ్ళు 7 త్రావులు వెనక్కి తిరిగిపోయేట్టుగా దేవుడు చేస్తాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు మరి పొందుకోవాలంటే నీవు వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని నమ్మగలగాలి, వాక్యానుసారం జీవించే వ్యక్తిగా ఉండాలి, దేవుడు ఆశీర్వదిస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా ఒక మాట కూడా ఉంది ద్వితీయోపదేశకాండంలో, యెహోవా నామమును మీరు పిలువబట్టం చూసి జనాలు మీకు భయపడేటట్టుగా మరి దేవుడు చేస్తాడు. ఇది ఆశీర్వాదమే కదా. దేవుని నామంలో పిలువబట్టం, దేవుని నామంలో వాడబట్టం, దేవుని పని చేయడం ఎంతో ఆశీర్వాదకరం. అందుకని దేవుని చేత ఆశీర్వదించబడేవారుగా మనం ఉండాలి. అబ్రహామును కూడా పిలిచాడు, దేవుడు ఆశీర్వదించాడు. అందుకని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదట ఆయన మాట వినాలి. ఆయన ద్వారా ఆశీర్వదించబడతారు. అబ్రహాం విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదించబడ్డాడు, దీవించాడు దేవుడు. అందుకని ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యానుసారం జీవించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.